హాయ్ గైస్, మనమైతే వెళ్దాం అనుకున్న లొకేషన్ అయితే అది. మనోడైతే దారి మర్చిపోయి ఎక్కడెక్కడికో తీసుకెళ్ళిపోయాడు. ఈ దారిలోనే వెళ్దారా అంటే అలాగే వెళ్ళిపోయాం. చూడండి ఎంతలా సఫర్ అవుతున్నామో. ఈ వీడియో అడ్డంగా తీయమంటే నీడు నిలువుగా తీసాడు. కామెడీకి కామెడీ చేస్తుంది మన ఫ్రెండ్ అయితే. లాస్ట్ అయితే డెస్టినేషన్కి అయితే వస్తాం. లొకేషన్కి అయితే వచ్చాం. చూడండి, అదిగో కొండ మెట్లు అయితే అటు సైడ్ నుంచి ఉన్నాయి. స్టార్టింగ్ అలా పైకి వెళ్ళాలి. ఇక్కడ వాతావరణం అయితే సర్వ నాకించింది. నా రియాక్షన్ అడుగుతున్నాడు కదా, చూడండి కాలు కూడా చీరింది. ఇగో బాయ్, అడ్రస్ చెప్పిన బాయ్. ఎవరైనా అడ్రస్ తెలిసినోడితోనే వెళ్ళండి, తెలియలేనోడితోనే వెళ్ళండి. సగం తెలిసినోడితో మాత్రం అస్సలు వెళ్ళకండి. ఇలాగే ఉంటుంది. హాయ్ గాయ్స్, మనమైతే కొండ మీదకి వెళ్తున్నాం. చూడండి ఎంత ఉందో మన బాయ్స్తో. ఇదిగోండి మమ్మల్ని వదిలేసి వచ్చిన 3 గాయస్ని బుల్లెట్ వేసుకుని వస్తారు మళ్ళీ కంగారు. నాది వచ్చాడు కాబట్టి సరిపోయింది. బుల్లెట్ ఇంకో ఐఫోన్ పొలంలోనే లైన్ గా వెళ్తున్నాం. మరి 200 మెట్లు ఉన్నాయంట బ్రో. మాకు ఈరోజు చుక్కలే నాకు అర్థమైపోయింది. చూడండి మరి నడుస్తున్నాం మెట్లు అయితే. దానికి గాయస్ అందరూ చూడండి, వెళ్ళిపోతున్నారు 200 మెట్లు అనగానే. మెట్లు కూడా చాలా అందంగా ఉన్నాయి. మెట్లు చూపించాలని చూడండి. మా మేత్రి ప్లాస్టిక్ ఏం చేస్తలో. ఈ కాంట్రాక్ట్ మనోడు తీసుకుంటాడంట తర్వాత సరి. ఇప్పుడు రంగులు ఏమంటే సగం వేసి ఉంటాడు ఇలాంటి మొత్తం ఇంకా అయినట్టే. ఇంతకీ దేవుడు ఎవరు ఉన్నారో తెలీదు. మనం చూద్దాం. మనం ఫాలోవర్స్ కూడా కనిపెడతాం. షార్ట్ ఫిలిం అన్నాం, పని అవ్వలేదు. ఇది ప్లాన్ చేసాం. ఇక్కడంతా చాలా విశాలంగా ఉంది, ప్రశాంతంగా ఉండి ఫ్లవర్తో ట్రిప్ వేయాలనుకుంటే ఇలాంటి ప్లేస్ వచ్చింది. ఫ్రెండ్స్ తో బొక్క దాని కూడా వెళ్తాకి. షూస్ బాగున్నాయి మేస్టర్. చూడండి మరి కొండ గట్ట అంతా బాగానే ఉంది, ఎక్సలెంట్ గా ఉంది. అయ్యి బాబోయ్, మెట్లు అయ్యి 2 ఎక్కుతున్నట్టుంది అయ్యా. కానీ మన ఫాలోవర్స్ కి గుడి అయితే చూపిందామని అనుకున్నాం. గొంతు కూడా నొప్పి వచ్చేది. వాటర్ బాటిల్ కూడా తెలియదు. మీకు వీడియోలో చూపించాను కదా, అదే కొండ. అది ఎక్కుతాం అనుకున్నాం, ఇది ఎక్కుతున్నాం. ఏదో అనుకోవాలనుకుంటే ఏదో జరుగుతుంది ఇక్కడ. అమ్మో చూడండి అయ్యా, ఈ చెట్టు అయితే బాగుంది. దీన్ని ఏదనుకుంటే అది జరుగుతాయి అంట. పైకి ఎక్కాలనుకుంటున్నాం మేమైతే. లొకేషన్ అయితే చూడండి అయ్యా, చావగొట్టేసింది. మన వాళ్ళు అయితే బాయ్స్ చాలా ఉత్సాహంగా వెళ్ళిపోతున్నారు. తినంగా అయితే ఒక 60 ఎంత ఎక్కువ ఉంటాం అంతే. 60కి లొకేషన్ ఇలాగ ఉందంటే చూసుకోండి మీరు. ఇంకా మొబైల్తో తీస్తున్నాము. ఏ కెమెరా ఎట్టుకెళ్ళిపోయి పిక్స్ తీసుకుంటే ఉంటుంది. కానీ నేను చెప్పినట్టే చేయండి, అమ్మాయిలతో మాత్రం రండి. లొకేషన్ అయితే చూడండి ఎంత అలాగుందో బాబోయ్. గ్రాఫిక్స్ చేసినట్టు అయితే ఉందో కదా, ఒకసారి విజిట్ చేయండి. హాయ్ గాయ్స్, మనమైతే కొండ ఎక్కేసినాం. దేవుడు ఉన్నారా బాబోయ్, మొగలేస్తాం బ్రో. అమ్మ బాబా కొండ ఇంకా ఇది నిజంగా చెప్తాను వస్తుంది కిందకి. ఇంకో చూడండి అయితే వావ్, వేరే level. బాబోయ్, ఇక్కడ రూట్ కూడా ఉంది. ఇక్కడ ఆటో ఏదో వెళ్తుంది, నీకు కనిపిస్తుందో లేదు. అదిగోండి చిన్న సింపుల్గా ఉంటుంది, అది ఆటోయే. ఇది మొత్తం కెమెరామెన్ నేనే. వీళ్ళు తీయమన్నా చేయలు మొయ్యలే అంటున్నారు. ఏదో చెప్తున్నారు అని గారు చెప్పండి అండి. దేవుడి పిత్తిన రాయా, భీముడు పిత్తిన రాయా. కొండంత కింద వరకు ఉంటది దారి లోపలికి. ఉంటదా? అదే సినిమా చూసినట్లు ఆడిపోయామో బయటికి రామ్మా. ఈడు కింద దూకాలంటే ఈడు బరువుకి మొత్తం అంతా రాయి అంతా వెళ్ళిపోద్ది. చూడండి, భీముడు పిత్తిన రాయ. భీముడు హెవీగా పిత్తిన రాయి ఇది. పాండవుల వాళ్ళు ఉండేవారంట. ఇక్కడ గుడి కూడా ఉంది. గృహాలకా వెళ్దాం. అదేంటి షార్ట్ కట్ ఏంటి? అది వేరే. అటుపక్క తల్లి కృష్ణుడు ఉంటాడు, ఇటు పక్క ఏమో గృహాన్ని పాండవుల వాళ్ళు ఉంటారు. ఇదిగోండి చూడండి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. అందరూ దండం పెట్టుకోండి. మన బాసు అతనైతే. ఇక్కడైతే 2 దారులు ఉన్నాయి. ఇక్కడేమో పాండవుల వారు. ఎక్కడ కృష్ణుడు? ఇటుపక్క కృష్ణుడు. ఇక్కడ మా అన్నయ్య అంట. ఇక్కడ రాములు వారు అంట. ఇటుపక్క ఏమో పాండవుల వారు. గృహ కూడా ఉంటది ఇక్కడ, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటది. ఇటు సైడ్ అయితే గృహం ఉంటదంట.
కృష్ణుడి దగ్గరికి అయితే వెళ్ళబోతున్నాం గాయస్, జస్ట్ లైక్ ఇట్. బ్రో చూడండి బ్రో, ఇందులో ఏ కాలం అయినా సరే నీళ్ళు అలాగే ఉంటాయి పైకి వచ్చి, అసలు ఆరో. ఏ సీజన్ లో అయినా వాటర్ అయితే ఫుల్ ఫ్లోటింగ్ ఉంటదంట అక్కడ వరకుని. లోతు అయితే చాలా ఉంటది అంటున్నారు. మన వాళ్ళు లోనకి అయితే టెస్ట్ చేయలేము, ఎందుకంటే అందరూ గజెత్తుకెళ్ళే దూకారంటే మళ్ళీ రాలేరు. అది మా ఈత వస్తుందంట, అది లోన చూస్తున్నాడు. ఏదైనా దాచారేమో అని, నిధులు ఏమి ఉండవు, మార్గాలు కట్టాను ఈ తర్వాత చేసినవి. చూడండి డేట్ కూడా ఉన్నట్టున్నాయి, కొంచెం క్లారిటీ లేదు, బట్ మనమైతే వెళ్తున్నాం. తెలుగులో రాసింది కాబట్టి నాకు తెలీదు, కొంచెం చదవడం రాదులే, ఏల ముద్ర కానీ. మంచి లొకేషన్ ఉంది గైస్, ఫొటోస్కి బాగుంటుంది, కానీ మన ఫొటోస్ తీసుకోవడానికి వచ్చి రాలేదు. ద్రౌపది వస్తావరణం ఉందా ఇక్కడ? గుడి అయితే గాయస్ ఇది ద్రౌపది వారి గారు అంట. మరి మా అన్నయ్య అన్నారు కృష్ణుడు అన్నారు, ఫెస్టివల్ టైంలో పెడతారంట. పాండవుల కొండకైతే మరి వచ్చాం కదా, ఈసారి గృహంలోకి వెళ్ళిపోతాం. మన బాయ్స్ అయితే కొంచెం ఆన్లో ఉండి వెళ్ళిపోతున్నారు, కొంచెం ఆవేశం వస్తుంది. వీడియో ఒకటి ప్లస్ మన బాయ్స్తో కూడా కొండలు గట్ట ఎక్కేస్తున్నాం. బ్యాక్ క్యామ్ ఆన్ చేస్తాను చూడండి గైస్. ప్లేస్ అయితే చూపిస్తున్నాను చూడండి. కొత్త రూట్ వేసారు, ఏంటి అనుకుంటున్నారా? అదైతే కోరుకొండ కాదు, అది కాకినాడ హైవే, రాజమండ్రి హైవే. రాజమండ్రికి అలా వెళ్ళొచ్చు, జగ్గంపేట నుంచి రాజమండ్రి. మరి కోరుకొండ ఇది దారిలో తీసారు బాయ్స్ అయితే. ఇది కోరుకొండ కాదంట, అది ఆ పక్కనంటే కోరుకొండ. చూడండి వాతావరణం కూడా మనకు సహకరిస్తుంది వీడియో తీసుకోమని. మనం తీసుకోకపోతే తడిసిపోతాం, క్లారిటీగా చెప్పగలను. ఇంకో చూడండి ఫ్రెండ్స్, ఇద్దుకోండి ఐఫోన్ 14 చావగొట్టకూడదని చూస్తున్నాను, అందుకనే మన ఒకటే ట్రైపాడ్ తక్కువ రేటు తెచ్చాం. ఇదిగో చూడండి గైస్, మన గ్యాంగ్ అంతా ఇక్కడ ఉంది. ఏదైనా పైనుంచి కిందకి వచ్చేస్తుంది చూడండి, స్టైల్ చూడండి. బ్యాక్గ్రౌండ్ అటు సైడ్ ఉందిరా, ఇటు పక్క ఆదిరా ఫోటో, అటు పక్క తిప్పు. అందుకే కదా అదే వైపు కట్టాను. హాయ్ గైస్, ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇన్ని కొండల్లో ఏ కొండ నచ్చిందో మీరు కామెంట్ చేయండి. చాలా కొండలు అయితే ఉన్నాయి. ఆ పక్కన ఎవరు అరిస్తున్నారు మనకు తెలీదు, 100కి 4 అని. చెట్టును కొడుతున్నారు, అర్థం కాదు. చెట్టును కోస్తున్నారు, మిషన్ సౌండ్ అది. తర్వాత క్లారిటీ వచ్చింది. మన వాయిస్ అయితే చూడండి, కవర్ చేస్తాను అనుకోకండి, నిజంగానే నాకు ఇప్పుడు అనిపించింది. గృహాలకి అయితే వెళ్ళిపోతాం. నైట్ అయిపోయింది అనుకో, చాలా చీకటిగా ఉంటది. మళ్ళీ కర్రలు ఎట్టుకొని దానిపైన ఏదో గుట్ట కప్పుకొని ఏదో జల్లాలంటే మా దగ్గర ఏం లేవు. వచ్చింది ఒక సెల్లట్టుకుని వచ్చాం అంతే. హాయ్ గైస్, మనం ఇప్పుడు గృహాలకి అయితే వెళ్తున్నాం. మెయిన్ పాయింట్ వచ్చిన దానికి అది చెప్పినట్టే వెళ్తున్నాం. మన బాస్ నమ్ముకుని వెళ్తున్నాం. మరి మనం ఎంతవరకు వెళ్ళగలమో అయితే లోనకి అంతవరకు వెళ్తాం, ఎందుకంటే టైం కూడా మనకి సహకరించలేదు, లేట్ అయిపోతుంది. కానీ ప్లాన్ వేద్దాం. లోన్ ఏదైనా లైటింగ్ ఉందంటే, చూడలేదు కదా ఫస్ట్ టైం, చూసిన తర్వాత మాత్రం ఇతనైతే డక్అవుట్ అయిపోయాడు, రానన్నాడు. అది వస్తాడు వీడియోలో ఉంటేనే, ఎవడైనా వస్తాడు. ఫ్రెండ్ ఎవడైనా మాట అయినపోతే నాకు మాత్రం ఫోన్ చేయండి, నేను వాళ్ళకి సరదా ఇచ్చేస్తా. హాయ్ గైస్, కిందకైతే వచ్చాం. పాండవారి కొండ అంట, రీసౌండ్ వస్తుంది. లోన్ మాట్లాడుతుంటే చిన్నగా మాట్లాడుతానని ఏమనుకోద్దు. భయం కింద ఉంది, ఏం చేయాలి తెలుస్తలేదు. అయ్యా ఎవరికైనా కృష్ణ బొమ్మ అక్కడ ఉన్నారు, కృష్ణుని మా బాస్ ఇక్కడ ఉన్నారు, మా అన్నగారు ఇక్కడ ఉన్నారు. వీడియో అయితే కొంచెం లెంతిగానే ఉంటుంది. బ్యాక్ కెమెరా ఆన్ చేస్తాను, బ్యాక్ కెమెరా అయితే ఆన్ చేశాను. మరి ఫ్రంట్ ఏం కనిపిస్తలేదని వాయిస్ తర్వాత యాడ్ చేస్తాను. కొబ్బరి పొట్టిలాగా బయలుదేరింది రాసి దాని రాసి అంటే బాబు దాసుకుంటారు బియ్యం దాన్ని చెప్పారు. దాన్ని బాబు దాసుకుంటారు, దాని అయితే లోన్ దాస్తారు. అప్పట్లో దాని అయితే దాసేవారంట. కృష్ణుడు మా అన్నీ అయితే ఫస్ట్ లోన్ కవర్ చేస్తాం. చూడండి ఇక్కడ ఇంకో చాలా ఉన్నాయి, ఏ మళ్ళీ ఈ కూడా కవర్ చేద్దాం. ఇక్కడైతే ఏం లేదు, చూసారు కదా. ఏంటిది అది ఖాళీదే. ఇక్కడ కూడా చిన్న గృహ లాంటిది ఉంది.
మన కంటికి కనిపించింది. ఇది కూడా ధాన్యం దాచిలాగా అనుకుంటా. శిల్పాలు అయితే ఉన్నాయంట. పవన్ గట్ట లేకపోతే మరి వెళ్తున్నాం. తీసుకుంటారు ఫస్ట్ టైం భయపడుతున్నాను నేను కూడా. మా బాస్ ఉన్నాడంటే ఇక్కడికి వచ్చేసి ధైర్యంగానే. చూడండి, ఇది బియ్యం దాచుకుంటేలాగంట. చూడండి, చాలా రోజుల తర్వాత కొన్ని చేస్తానే లేరు. ఫ్యూచర్లో పెట్టాము. బాగుంది అయ్యా, మంచి లొకేషన్ తీసుకొచ్చారు. మన ఫాలోవర్స్ కూడా ఎవరైనా రావాలనుకుంటే ఈ ప్లేస్ లొకేషన్ మాత్రం మీకు పెడుతున్నాను. లైవ్ లొకేషన్ పెడతాం. వీలుంటే కన్ఫామ్గా ఈ ప్లేస్ని విజిట్ చేయండి, చాలా బాగుంది. హాయ్ గైస్, చాలా ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగా అనిపించింది. ఎందుకంటే 200 మెట్లే కదా, ఈజీగా. బ్రో మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయండి బ్రో. రావడానికి ఎర్రంపాలు పాండవులు కొండ అంటే ఎవరైనా చెప్తారు భయ్యా, సూపర్ ఉంటుంది నిజంగా. లొకేషన్ కూడా వచ్చేయండి, ఎప్పుడైనా ట్రై చేయండి సరదాగా. ఇక్కడ లాస్ట్ చాలా నైస్ గా ఉంటది. చిన్నది వరకు కవర్ చేద్దాం, చాలా లేట్ అయిపోతుంది కదా. మళ్ళీ విజిట్ చేయాలనుకుంటున్నాం మేము కూడా. చాలా నచ్చింది. ఫస్ట్ టైం కూడా ఇంత ఎక్స్పీరియన్స్ ఇస్తుంది అనుకోలేదు. ఇప్పుడైతే లోనికి అయితే గృహలోకి ఫస్ట్ టైం వెళ్ళబోతున్నాం. ఏ గృహలోకి వెళ్ళలేదు మేము. సొరంకాల సుధీర్ అనేది ఫాలోవర్ని అయితే కాదు, లైట్గా ట్రై చేయబోతున్నాం. గృహ చూడండి, అదిగో లోనికి అయితే వెళ్ళి వీడియో తీస్తాను. పాపత్తులు ఎక్కువైపోయి కొండ అయితే నొక్కేసింది. చూడండి, కిందకి వెళ్ళడానికి ప్లేస్ కూడా ఉంటుంది. ఉంది దారి, చిన్న దారి అంతా పడుకుని వెళ్ళాలంటే మన వల్ల కాదు. ఇదైతే ఈ జర్నీ అయితే ఇప్పుడుతోనే అయిపోయినట్టుంది. లోనికి వెళ్ళి ఆ ముక్కు చూపించావా? మన ఫాలోవర్ అయితే ట్రై చేస్తున్నాడు. లోనికి వెళ్ళి ఇప్పుడు ఎవరెవరు కట్టిన కోట్లన్నీ పడగొడేస్తున్నాడు. ఏమన్నా చూసుకోవడం ముందు. దేవుడా, ఆంజనేయ స్వామి ఫోన్ తెచ్చారు, దాన్ని రాయిచ్చాను కొడిసి. కొండ అయితే అది, గృహ అయితే బ్రో చూసుకుందా. సారీ, అదిగొన్న గృహ అయితే. కొంచెం లోనికి వెళ్ళరా. లోన ఆంజనేయ స్వామి ఉన్నాడంట, రమ్మన్నాడు ఆంజనేయ స్వామి. కాకపోతే ఓకే, బ్యాక్ అది గృహ అయితే మెయిన్ నొక్కేసింది అంటున్నారు. మనం అయితే బ్యాక్ రిటర్న్ చేసుకుంటున్నాం. అదిగో మన వాళ్ళు కనపడ్డారా? కొత్త సినిమా వచ్చింది కదా, అందుకని ఎవరు వెళ్ళబోతున్నారు. మేము కూడా ట్రై చేయలేదు, ఎందుకంటే బాగా నొక్కేసింది. లోనికి వెళ్ళినా కొంచెం ఫాల్ట్ గానే ఉంది. ఇంకా నొక్కేసింది అనుకో మేము అయిపోతాం. కూర్చోండి అందరూ, కూర్చోండి రా. రోజు పెద్దాం, కూర్చోరా. ఫోటో తీసుకొచ్చిరా. గృహ గృహ అయితే అలా ఉంది ఫ్రెండ్స్. అదో బ్రో గృహ ఇది. లోపలికి వెళ్ళాం. మన బాయ్ వెళ్ళి మొత్తం అక్కడ ఉన్న ఎవరెవరో కట్టుకున్న మూఢనమ్మకాలు అందరినీ బదులు కొడేసాడు. మన ఆంజనేయ స్వామి అయితే లోన ఉన్నాడే. మీరు ఎవరైనా ఇక్కడికి వచ్చి కట్టుకునే వాళ్ళు అయితే ఫాల్ట్ చేయండి. ఎవరో కాంటాక్ట్ అనుకుంటే పెద్దగా కట్టాడు. నేను ఇప్పుడు కట్టొస్తాను, నాకు వీడియో తిని ఫోటో తీసుకున్నప్పుడు మనోడు కడుతున్నాడంట. ఫోటో తీసుకుంటాను చెప్తున్నాను, ఎందుకంటే కట్టలే. మన బాయ్ వాళ్ళ పైగా కూర్చో ఫోటో తీరా. అంతే ఫ్రెండ్స్, ఈ జర్నీ అయితే ఇంకా మంచి రోడ్ అయితే మీకు చూపిస్తున్నాను. బ్యాక్ వెళ్ళి ఇల్లు కట్టొస్తాను, ఫోటో తీసుకుందాం. ఎవరెవరితో కట్టిదంతా ఈడు పలకొట్టి సీటు కడుతున్నాడు. మరి మన బాయ్ 3 లేయర్ చాలంట. వీడి కోసం లోనికి వెళ్తున్నాను. ఇదిగో చూడండి, మనోడైతే 3 ఫ్లోర్లు అయితే కట్టాడు. సరిపోద్ది. చూసారా, అదే గృహ. గృహ ఇటు చూపించలో పోయాడు, నేను లోనికి వెళ్ళి చూపించాను. చూడండి చూడండి, లోనికి అయితే దారి అయితే ఉంది. చాలా లోతు అయితే ఉంది. అక్కడ నుంచి రాళ్ళు రప్పలు కర్రలు ఇవి ఉన్నాయి, పడిపోయినట్టు ఉన్నాయి. మనం అయితే బ్యాక్ వెళ్ళిపోతున్నాం. ఇదిగో మన బాయ్ చలో. పులి పాకినట్టు పాకాల్సి వస్తుంది. చూడండి, వాళ్ళే అలా పాకిరంటే నేను చల్లట్టుకుని పాకుతున్నాను. అది బాబాయ్ జాయిగా ఎవరితో పడగట్టుకుండా తెస్తాను. ఈ జర్నీలో అయితే చాలా సరదాగా జరిపోయింది. మెయిన్ ఏంటంటే దారి తెలియపోవడం. సెకండ్ ఏంటంటే వీటితో రావడం.
జన్మలో ఈడితో మాత్రం ఎవడు వెళ్ళకండి. ఒకటి ఒకటి ఉంటానంట. హాయ్ గైస్, మనం ఇక్కడ నుంచి అయితే వచ్చాం కదా, ఇక్కడ ఒక గృహ ఉంటుందంట. మన బాయ్తో వెళ్తాను, మరి దారి తెలియని బాయ్తో. బాబాయ్ కొండ అయితే చూడండి, మన బాయ్స్ కూడా వస్తున్నారు. అందుకని రావద్దనే చూడండి. ఇక్కడైతే ఇంకో చిన్న గృహలా ఉంది, కానీ గృహ కాదు, ఇది కూడా కట్టిందే. తల్లి బొమ్మలు ఉన్నాయి, అన్నట్టు ఉంది ఇది కూడా. ఇంకేం లేదు, ఇంకో గృహ ఉందన్నారని ట్రై చేద్దాం అనుకున్నాం. ఇక్కడైతే గృహ లేదు, పైన ఏదో చిన్న ఉందంటే. చూడండి పడిపోయేలా ఉంది, నాకు కాలు కట్టనే, ఏ గ్రిప్పులు లేవు ఇక్కడ. ఈ జర్నీ ఇంతటితో ముగింపు అయిపోయింది. నెక్స్ట్ ప్లేస్ వచ్చి కోరుకొండ అయితే ట్రై చేద్దాం. నెక్స్ట్ కోరుకొండ కూడా వెళ్దాం అనుకుంటున్నాం, మన గుళ్ళన్నీ కవర్ చేద్దాం అనుకుంటున్నాం. కొంచెం మా ఏరియాలో ఉన్నాయి మాత్రమే, పెద్ద పెద్దవి ట్రై చేయాలంటే ఇన్కమ్ వచ్చిందంటే కొంచెం చెయ్యాలనుకుంటున్నాం. లేదంటే మనైతే కొంచెం మన బేర్గల్స్ అయితే చూడండి వెళ్ళడుతున్నాడు. గాయస్ మీరు కూడా రెడీ చేయండి, లేవద్దు. అయ్యి బాబోయ్, నువ్వు ఎదురు చూడు, లేకపోతే కొండని కోసం కింద ఎక్స్పీరియన్స్ చేయండి. నిజంగా సూపర్ ఉంది. ఎర్రంపాలెం మన గోకవరం దగ్గర, గోకవరం ఎక్కడ అంటారేమో రాజమండ్రి దగ్గర. మీరు మ్యాప్లో గోకవరం కొట్టండి, అక్కడ నుంచి ఎర్రంపాలెం లొకేషన్ అయితే వస్తుంది. ట్రై చేయండి. ఇప్పుడు గూగుల్ మ్యాప్లో ఇవన్నీ ఉంటాయి, గోకవరం ఎర్రంపాలెం రెండు ట్రై చేయండి. గోకవరం వస్తే మాత్రం మన ట్రెండ్ సెటర్ గ్యాజెట్స్ని కానీ ఈ డాటర్ బాబుని మాత్రం మర్చిపోకండి. ఒకటి అయితే 3కి కంప్లీట్ అయిపోతుంది. ఇది కొత్తది కదా కొంచెం వాళ్ళ మొత్తం అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా ఒకటే దారి, కొండ దిగడం, ఇంటికి వెళ్ళడం. గోకవరం ఎలా అయితే వెళ్ళాలి. 3కి కంప్లీట్ అయిపోయిందంట. అయిపోయింది. ఈ హనుమాన్ విగ్రహం అయితే చాలా ఎక్కువ హైట్, ఇదే వరల్డ్లోనే బెస్ట్ హైట్ అనుకోవచ్చు. చూడండి చాలా హైట్ ఉంది. మన బాయ్ కూడా పక్కన నుంచి ఉంటాడు చూడండి. ఇది నిజంగా మీరు నమ్మితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి గైస్. మనమైతే మెట్లు దిగి అలా కిందకి వెళ్ళి అది మన బండ్లు ఉన్నాయి, అలా వెళ్ళాలన్నమాట. ఈ బాట అంతా అలా వెళ్ళిపోతే దారి చూడండి ఎక్కడెక్కడికో ఉంది. మలుపులు కట్ట కనిపిస్తున్నాయా, హోటల్ అడ్డవుతున్నాయి. అలాగే వెళ్ళిపోయి ఊరు దాటిన తర్వాత అలాగే వెళ్ళిపోయి పక్కకి వెళ్తే మన గోకవరం వస్తుంది. ఈ కొండలు ఇందాక చూపించాను కదా ఫ్రెండ్స్, ఈ కొండలు ఆ కొండలు కాదు, ఇక్కడైతే వేరే కొండలు కూడా ఉన్నాయి. గాయ్స్ కొండ అయితే అది రోడ్ చూడండి చాలా సింపుల్గా ఉంది. ఈ లైన్ స్ట్రైట్కి వెళ్ళిపోతే వస్తుందంట. ఇందాక వచ్చిన రూట్ అయితే ఇది. ఎన్నో సంకల్లాకి వచ్చాం, లైట్గా అలా స్ట్రైట్కి వెళ్ళిపోదాం. స్ట్రైట్కి వెళ్ళిపోతే అయితే వచ్చేస్తుంది అన్నారు. ప్లాన్ వేద్దాం. ఇదే మా ఫస్ట్ వ్లాగ్. లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మాకులాంటి బాయ్స్ కొంతమంది మీ గ్యాంగ్లో ఉంటే వాళ్ళకి మాత్రం మర్చిపోకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గోకవరం బాయ్స్ ఛానల్.